అయోధ్యలో అపూర్వ ఘట్టం భక్తులకు దర్శన భాగ్యమైంది. బాలరాముడి తొలి దర్శనం జరిగింది. బాలరాముడి దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. అయోధ్యలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం జరిగింది. బాలరాముడి తొలి దర్శనం జరిగింది. భక్తాదులకు బాలరాముడి దర్శనంతో భక్త జనం పులకించిపోయారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం గర్భగుడికి చేరుకుంది. భారీ ఊరేగింపు మధ్య గర్భగుడికి చేరిన విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహం ఫోటోలు తొలిసారిగా బయటకొచ్చాయి. అయోధ్యలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం జరిగింది. బాలరాముడి తొలి దర్శనం జరిగింది. భక్తాదులకు బాలరాముడి దర్శనంతో భక్త జనం పులికించిపోయారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం గర్భగుడికి చేరుకుంది. భారీ ఊరేగింపు మధ్య గర్భగుడికి చేరిన విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహం ఫోటోలు తొలిసారిగా బయటకొచ్చాయి. మనం చూస్తున్న దృశ్యాలు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమైనటువంటి బాలరాముడి విగ్రహానికి సంబంధించిన దృశ్యాలవి. అయోధ్యలో ఈ సాయంత్రం అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఆ బాలరాముడి దర్శనంతో భక్తజనం మురిసిపోతోంది. బాలరాముడి దర్శనంతో భక్తజనం పులకించిపోయారు. తొలిసారి ఆయన దర్శనం చేసుకోవడంతో జన్మ తరించిన భావనలో ఉన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం గర్భగుడికి చేరుకుంది. భారీ ఊరేగింపు మధ్య గర్భగుడికి చేరిన విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహం ఫోటోలు తొలిసారిగా బయటకు వచ్చాయి. భక్తుల కులాహలం నడుమ అయోధ్యకు చేరిన ఈ విగ్రహాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అయోధ్య భవ్య రామాలయం గుడి చుట్టూ ఊరేగింపు నిర్వహించిన అనంతరం గర్భగుడికి బాలరాముడి విగ్రహాన్ని తీసుకువెళ్లారు. ఈ నెల 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. బాలరాముడి ప్రతిష్టకు సంబంధించి సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకోనున్నటువంటి విగ్రహాన్ని తొలిసారి భక్తాదులు దర్శించుకొని పులకించిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అయోధ్య రామాలయంలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఆ నేపథ్యంలో అంతకంటే ముందే నిన్నటి నుంచి రామాలయంలో క్రతువులు ప్రారంభమయ్యాయి. సో క్రతువుల్లో భాగంగా ఈ రోజు బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు బాలరాముడి తొలి దర్శనంగా ప్రస్తుతం మనకు కనబడుతుంది. బాలరాముని ఊరేగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు సాక్షి టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. సో ఈ రోజు రామ్ లల్లా బాలరాముడి
విగ్రహాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. సో ఈ విగ్రహం ప్రతిష్టాపన కాబోతుంది. ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మొత్తం కార్యక్రమంతో కూడా జరగబోతోంది. దాదాపు 550 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం కాబోతుంది. దివ్యమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టారు. సో చరిత్ర మొత్తం గుర్తుంచే విధంగా అయోధ్యలో పెద్ద ఎత్తున ఈ రామాలయానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలను కూడా ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నాయి. సో ఆ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అనేక క్రతువులను ఇప్పటికే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రారంభించింది. సో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు బాలరాముడి విగ్రహానికి సంబంధించినటువంటి ఒక ఊరేగింపు కార్యక్రమం జరగబోతోంది. సో 22వ తేదీన ఈ మొత్తం రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. సో మొత్తానికి వారం రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అనేక మంది సెలబ్రిటీస్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి అలాగే ఇతర ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించారు. సో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి 22వ తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాదాపు 7,000 మంది అతిథులను ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సో 22 తర్వాత 23వ తేదీ నుంచి సామాన్య భక్తులకు ప్రవేశ సౌకర్యాన్ని కల్పించారు. సో 22వ తేదీన మాత్రం ఎవరిని కూడా ఇక్కడికి రావద్దని ఇప్పటికే రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో ఆ రోజు పెద్ద ఎత్తున జనం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 22వ తేదీన మాత్రం విఐపీలు వస్తున్నారు కాబట్టి ఆ రోజున ఈ కార్యక్రమానికి రావద్దనేటువంటి ఒక విషయాన్ని ఇప్పటికీ రామ తీర్థక్షేత్ర అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి 550 సంవత్సరాల తర్వాత అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా జరపబోతున్నారు. సో నిన్నటి నుంచి మొత్తం క్రతువులు ప్రారంభమయ్యాయి. సో ఆ క్రతువుల్లో భాగంగా 2వ రోజు దీనికి సంబంధించినటువంటి క్రతువుల్లో భాగంగా బాలరాముడికి సంబంధించినటువంటి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విషయాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఇది ఒక చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.